లాస్ట్ ఎపిసోడ్లో మనం కాలువల పైన వంతెనలు దాటి మా చిన్నంకులతో చర్చలు జరిపి కొబ్బరి తోటలో దింపులు చూసి వాళ్ళ గురించి తెలుసుకొని ఇంటికి వెళ్ళే దారిలో మన కోనసీమ యూత్ నన్ను నాస్టాలజీతో కొడితే ఇంటికి వెళ్ళి భోజనం. ఈ ఎపిసోడ్ అయిపోయే లోపు మీరు మా కోనసీమ సినిమాల గురించి ఒక ఓల్డ్ బట్ యూత్ఫుల్ పర్స్పెక్టివ్లో తెలుసుకుంటారు. ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు పోటాపోటీగా పంచులు లాక్కునే ఫీలింగ్ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా అప్పుడప్పుడు నకిలీయే అసలు కంటే బెటర్ అని నమ్ముతారు మీరు. మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కల్చర్ ఇలాగే ఉంటుందండి అని చెప్పడానికి ఏం లేదు. ప్రతి ప్రాంతానికి ప్రతి ఊరికి దాని సొంత కల్చర్ ఉంటుంది. ఇది నార్మల్ కాదు అనే లెక్కలు చాలా మారుతాయి. ఫ్రెండ్షిప్స్ ఫామ్ అవటం నుండి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం దాకా, సినిమాలు ఊరికే చూడటం నుండి సినిమా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయేదాకా. రౌడీని నేనే, రూపొచ్చే పోటీలు రాజాని నేనే. మాలాగే మీరందరూ కోనసీమను ఎక్స్పీరియన్స్ చేసే ఒక ఆపర్చునిటీ అండ్ ఒక ఐడియా ఉంది. అది ఈ వీడియో అయిపోయేలోపు మీకు అర్థమవుద్ది. నేచర్లో అన్నీ ఉంటాయి, గుడ్, బ్యాడ్, అగ్లీ. అది పొలాల్లో తేలు నుండి గాల్లో పక్షి దాకా అన్నిటికీ ఒకటే. కానీ నేచర్లో మనుషులం అంటే మనం మాత్రమే మన ఫీలింగ్స్ని, అవుట్లుక్ని చూజ్ చేసుకోగలం. అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ దట్ డిజర్వ్స్ దట్ అటెన్షన్, దట్ ఈస్ ద కోనసీమ ఎక్స్పీరియన్స్. మేము అక్కడ ఊర్లో అలా తిరుగుతున్నాం, అందరితో మాట్లాడుతున్నాం. మీకు అక్కడ అలా ఆ ఊర్లో తిరిగేటప్పుడు ఆ వీధుల్లో వాళ్ళ కాన్వర్జేషన్స్లో 4 ఇంపార్టెంట్ థీమ్స్ కనపడతాయి, కామన్ థీమ్స్. 1 బాండింగ్ బిట్వీన్ పీపుల్, 2 సినిమా, 3 సినిమా, 4 మీరు గెస్ చేయలేరు, చాలా ఇంట్రెస్టింగ్ వన్, 4 కూడా సినిమానే. ఇక్కడ సినిమాకి ఒక డ్యూయాలిటీ ఉంది. 2 రకాలుగా చూస్తారు. 1 ఇట్స్ అ బిగ్గెస్ట్ ఈవెంట్, 2 ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దేర్ ఎవ్రీడే లైఫ్. పడుకుని కూడా 4 మీద తగ్గింది. అప్పుడు లాడ్జిలకి వెళ్ళడం వెళ్ళి 4 మీద పడుకుని 2 రోజులు టికెట్లు దొరికినా చూసొచ్చి వాళ్ళు అమలాపురం. ఇప్పుడు పొద్దున్న వెళ్ళిపోయి ఇక్కడ మొక్కనంగా ఆడ వచ్చి చూడు కదా, మేము అందరూ వెళ్ళిపోయి వాళ్ళు తెలారగట్లు పొద్దున్న వెళ్ళిపోయి వాళ్ళు అక్కడికి వాళ్ళు ఇంకా వచ్చి చూడు కదా, అప్పటికి వెళ్ళిపోయి వాళ్ళు అమలాపురం లాడ్జిలో రూమ్ తీసుకున్నాం. నైట్ ఉండి పొద్దుటే బెనిఫిట్స్ అంటే పొద్దున్నే సినిమా చూసేవాళ్ళు. సినిమా కోసం, ఎన్టీ రామారావు సినిమా కోసమే ఫస్ట్ రోజు వెళ్ళిపోయి లాడ్జిలో ఉండి ఆ రూమ్ లో అవసరం అవుతుంది. అవునా? టికెట్లు దొరికి కాదు అసలు. టికెట్ దొరకపోతే బ్యాగ్ టికెట్ కొనేటివే, టికెట్ దొరకపోవడం ఏంటి? ఎంత కొనేవాళ్ళు బ్లాక్ లో టికెట్? మేము 60-70 రూపాయలు 100 రూపాయలు ఒప్పుకున్నాం, అక్కడ మించుకున్నాం బ్లాక్ లో. ఓకే. కొంతమంది 150 100 పెట్టుకున్నారు. ఆ రోజుల్లో 150 ఏంటి, 1500 ఊరిని అంతే కదా మరి వాల్యూ. అప్పటికి ఇప్పటికి తేడా లేదా? సెకండ్ చౌక్ అప్పటి నుంచి సినిమా అనేటప్పుడు మహా పిచ్చి. అప్పుడు ఇప్పటికి చూస్తాం సినిమా, రిలీజ్ సినిమాలకి వెళ్తాం. అంత కాదు అంటే ఇప్పుడు ఇవి వచ్చేసినాయి కదా టీవీల్లో, ఇంకా అంతా వచ్చేస్తుంది. సినిమాకి వెళ్ళి 2 రోజులు పోయాం కదా. ఎందుకు? అలా అద్దెలు అక్కడ ఉండి చూసాం కదా. నైట్ ఉండి పోయి బాక్స్ రాలేదు, మన్నాడు కూడా సందాలు చూసాం మళ్ళీ ఆఫీస్లో ఉండి. ఎందుకు? ఏ సినిమాకి? ఇది బాలకృష్ణదే దేవుడు. అప్పుడు ఏంటి 5-6 సార్లు చూసేసి రిలీజ్ సినిమా 10 సార్లు 20 సార్లు 20 సార్లు. ఇక్కడ బాగా ఆడిన సినిమా ఇది. ఇక్కడ 100 రోజులు 200 రోజులు ఆడింది. అప్పుడు ఎన్టీ రామారావు ఆడి, అప్పుడు ఎన్టీ రామారావు తెచ్చుతాం కనుక అప్పుడు శ్రీదేవి తోటి యాక్సెస్ కూడా కదండి. ఇది చాలా ఎన్టీ రామారావు ఆడి. ఏ సినిమా ఆడింది? అడవి రాముడు గారికి వరుస అన్నీ ఆడిని. 100 రోజులు అన్నయా? 100 రోజులు, 150 రోజులు, 130 రోజులు కూడా ఆడిని. అసలు హైయెస్ట్ అంటే లవకుశ, అమలాపురం రికార్డ్ లవకుశ సంవత్సరం ఆడింది 365 రోజులు. మీరు ఎన్నిసార్లు చూసారు? రామారావు మేజర్ చంద్రకాంత్ వచ్చింది సినిమా, అది కూడా అంతేనా? అది కూడా అంత ఆడిందా? చాలా రోజులు ఆడింది అమలాపురం. 10 సార్లు చూసాను నేను, 10 సార్లు. మేజర్ చంద్రకాంత్
అప్పుడు కూడా ఇప్పటిలాగా గొడవలు జరిగాయా? అప్పుడు పెద్ద గొడవలు గొడవలు అవి ఏం కాదు, మా దగ్గర ఏం గొడవలు అవి కాదు. ఎవడన్నా మరి చిన్న చిన్న ఆడంటే గొడవ పడుతుంది, మేము గొడవ పడిపోడు కాదు. ఎడవరు ఇప్పుడు అంటే ఇలాగ అన్నాను కాదు. అప్పుడు నిజంగా మా హీరో అన్న ఎవడ కామ్కి వెళ్ళిపోయి చూసి వచ్చేసేవాళ్ళు అంతే. అయితే ఎవరికి ప్రేమ ఉన్నది మాడే చూసుకునేవాళ్ళు. అది ఇదేముంది. ఇప్పుడు రామారావు సినిమా, నాగరావు సినిమా నాకు ప్రేమ. ఆడి సినిమాలు అంటే పరిసచ్చి వెళ్ళిపోండి అంతే. నా హీరో ఎందుకు అవుతాడు? ఆడి సినిమా ఆడిపోటుకు ఆటలు పడుతున్నాడు. మనం ఏదో మన రోజు వెళ్ళినాకని చెప్పి మనం చూస్తున్నాం అంతేనా? అంతే. అంతేగాని ఇప్పుడు అంత హీరోని ఇలాని ఇప్పుడు కుర్రలంచి కొడుకుని తెప్పించుకుంటున్నారు. అది సినిమాకి వాల్యూ ఉంటుందండి. సినిమాకి వెళ్ళడానికి ఒక గౌరవం ఉండేది, ఓ పట్టుదలగా సరదాగా సినిమాకి వెళ్ళేవారు. ఇప్పుడు ఎవరు సినిమా చూస్తున్నాడు వాళ్ళు పట్టుదల థియేటర్కి వెళ్ళి కూడా ఫ్యాన్స్ కూడా ఎవరు వచ్చాడు. ఆ సినిమా 100 రోజులు కదా 50 రోజులు ఆడుతున్నాయి ఇప్పుడు. ఇంకేంటి ఇప్పుడు బాగా చూపించుకుంటున్నారు మీరు అన్నట్టు. అలా ఉండకూడదు. ఇప్పుడు ఎవరికి ఇష్టమైతే అది చూసుకుంటాడు. నేను 10-15 సార్లు చూసాను, మరి నీకు వెళ్దాం. మేసేంతగా తమలపారం ఆడేటప్పుడు అంబోయివాడు గొప్పరెట్టుకు వెళ్ళి అమ్మేసుకుని డబ్బుతోటైనా సరే సినిమా చూసి వచ్చేవాడి ఇంటికి. అదే ఫీలింగ్ అయిపోయింది అంతే. ఆడు నా పార్టీ ఈ పార్టీ అని అప్పుడు అలా ఉండేది కదా, అందరం సమానంగా చూసేవాడు. మాకు ఖైదీ ఫస్ట్, ఇంకా అక్కడి నుంచి ఇంకా సినిమాలు చిరంజీవి అని తెలుదు మాకు. అప్పుడు చిరంజీవి అని కొత్త కుర్రోడు ఎవడో బాగా యాక్ట్ చేసాడంటే అది మాత్రం బీభత్సంగా చూసామండి. సైంకుస్ వచ్చింది ఎవరిదే? చిరంజీవి. అది ఆడింది బాగా అమలపాడు. వీర వెంకటరెడ్డి మొక్కే కాదని పీకేకు పీకి కోస్తా. సూపర్ అన్న సూపర్. అది 200 రోజులు ఆడి. ఇంకా అక్కడ నుంచి చిరంజీవి సినిమాలు అసలు ఏది వదలలేదు. ఎవరు ఫ్యాను? మీరు ఎవరు? కృష్ణ అంతే. ఫస్ట్ షోనా చూస్తాం. ఇప్పటికి ఈ అక్కడ ఎన్నిసార్లు చూసారు? 4-5 సార్లు చూసాం. హాల్కి వెళ్ళారా ఇంట్లోనా? హాల్లోనే తెచ్చి ఇంట్లో కాదు, హాల్లోనే. ఇంకా మీరన్నా లెజెండ్ ఎలా చెప్పడా? మీరు ఒకటి ఇప్పుడు చెప్పు. ఓల్డ్ సినిమా చూశాను, చెప్పగా చూశాను నేను. నాగేశ్వరరావు గారు, రామారావు గారు, నా ఈడు ఎవడో రజనీకాంత్ గారు, వీళ్ళందరూ కూడా మరి దాంట్లో ఎలా ఉంటారు కదా సినిమాలో. మంచి టాపు సినిమా తీస్తే మ్యారేజ్ అయిందాక చూశాను. అయిపోయింది. ఎందుకని? ఇంకా అయిపోయాను. అత్తోరింటికి వెళ్ళటం రావటం చేయటం ఉంటారు కదా మరి. మనకు కూడా వయసు అయిపోయింది కదా. బయట తెలియని వాళ్ళకి అది వింత కనిపించవచ్చు, అంత పెద్ద పెద్ద యాక్టర్స్ని ఆడు ఈడని పిలుస్తున్నారని. కానీ మీరు ఆలోచించాల్సింది, సినిమాలో యాక్టర్ కప్పులుంటే మనకు టెన్షన్ వస్తుంది. సినిమాలో యాక్టర్ ఇంజనీరింగ్ తీసుకుంటే మనకి మ్యాథ్సబ్లీ గుర్తొస్తుంది. అంత రిలేటబుల్ క్యారెక్టర్స్లో వాళ్ళని చూసినప్పుడు స్క్రీన్కి రియాలిటీకి లైన్స్ బ్లర్ అయిపోతాయి. ఎంత పెద్ద యాక్టర్లు అయినా, ఎంత 100 రోజులు ఆడినా, 100 కోట్ల బిజినెస్ అయినా కానివ్వండి, ఆడు ఈడు మావాడు అంతే. ఉద్యోగం ఉందా? పెళ్లి చేసుకోవా? మనోళ్ళు చేస్తున్నారు 4th గ్రూప్ ఈవెంట్స్. ఉద్యోగం లేదా? పాటలు వింటావా? మనోళ్ళు కాన్సర్ట్స్ కూడా చేస్తారు 4th గ్రూప్ ఈవెంట్స్. ఒక్క నిమిషం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్స్ ఏదో ఒకటి రాయండి. ఇట్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ మ్యాక్సిమం తెలుగు ఆడియన్స్. కంటిన్యూ విత్ ద వీడియో. బై. అవునా? ఎవరన్నా పేరు చెప్పు. ఎవరి పేరేంటి? ఒకప్పుడు ఉండేవాళ్ళ? ఎంతమంది? ఇద్దరా? చేస్తాడు మొత్తం. చూసిన వాళ్ళు అందరు పొలాలు కూడా ఎదప్పని చేస్తాడు. చాలా ఎదప్పని ఉన్నాయి.
కావాలి బేవలేదు అసలు పడుకుని లేగలేడు అలాగే వెళ్ళింది అనుకో అంటాడు బాల్ మీద అడిపోయి దండం పెడతాడు ఒక్కసారి అమ్మా అంటాను కానీ ఊపిరి ఉంటదు నిజమేనా? చెప్తున్నాం కదా ఏమో ఎక్కువ మందు ఇప్పుడు కానీ ఫ్రీగా వస్తే పెనాయిల్ తాగేస్తాడు సొంత డబ్బులతో ఇప్పుడు మేము ఉన్నామా కోటర్లు ఆపాలి మేము చెరుకు కోటర్ వేసేస్తాం వెళ్తాను కానీ మందు కొట్టినాను వీడు ఫ్రీగా కానీ ముందు వచ్చి కాసేస్తాడు డబ్బులు కానీ అన్నామనుకో వామడ దూరం ఉంటాడు మా జిడ్డు వ్యాపారం జిడ్డు వ్యాపారం 500 నోట్ చూస్తే లోపలికి వెళ్ళిపోవాలి అసలే మనకు ఇప్పుడు వీళ్ళు ఇచ్చారని నాకు రోజుకి 500 రూపాయలు ఖర్చు పెడతాను నేను నిన్న 400 రూపాయలు మంది తాగేయండి ఇదికైతే వీళ్ళ ఆవిడ కొయిట క్యాంటీన్ ఉంది ఇక్కడే అంటే అంటాగ్లా బాగుంటది ఆంటీ మా అమ్మ అంటా ఉంటుంది ఆర్పే దీపానికి వెలుతురు ఎక్కువ అని. అమేజింగ్ డ్రోన్ షాట్స్, సెకండ్స్ బిఫోర్ డిస్ట్రక్షన్. ఎక్కడ ఈ లైన్లోనా? అది పడిపోయిందన్న, అది ఆ గడ్డ దగ్గర అక్కడ పడింది, ఆ గడ్డ దగ్గర. మోస్ట్ లైక్లీ గాన్ 2.5 lakh గాల్లో కలిసిపోయినట్టే. 2.5 lakh. అయ్యో, ఎనీ ఛాన్స్ దొరుకుద్దా? మొత్తం నీళ్ళు ఉన్నాయి కదా పొలంలో. దొరికిందా అంటే పోయింది మనోడిదైనా కానీ నాకు మాత్రం గుండె దడదడ కొట్టేసుకుంటుంది. మనోడు మీద కాన్ఫిడెంట్గా ఉన్నాడు దొరుకుద్దని. గానా మొత్తం అమ్మో సగం సోకుడు. నీగా ఇది ఎంతసేపు చెప్తావు నీ అంకమ్మ? నాకు తెలిసి వర్క్ అవుతుంది. హాఫ్ సోకుడు వెళ్ళి రిచువల్స్ రైస్ బ్యాగ్లో పెట్టాలా? దొరికింది పని చేస్తున్నానా? రండి చూపిస్తా. ఉండదు ఆ సౌండ్ అలాగ వచ్చింది అప్పుడు చూసి అమ్మేస్తాం పడతాం అందులోనే మందు కాడలా కట్టాను నేను. ఊళ్ళు ఎక్కడ ఇలా వెళ్ళిపోతుంది, నా వెనకాల వచ్చేస్తుంది ఇది. ఇలా కట్టాను నేను అన్నాడు మందు కానీ కొట్టగా అన్నాడు. తేనె పట్టుకొని వచ్చానేమో తేనె అలా సౌండ్ వస్తుంది బేసారు జమ్ములాగా. ఇప్పుడు పడుతుంది పట్టు అదొకసారి జాగా మారుతాయి అప్పుడు ఒకేసారి వచ్చేది మన నెత్తి దూసుకుని వెళ్ళిపోతుంది. ఏమి చేయవు, బయటికి వెళ్ళినప్పుడు ఏమి చేయవు. అది అనుకున్నాను నేను. లక్ష్మీదేవి కింద పడింది, బురదలో దిగాం, జారాం, కింద పడ్డాం. అంతకంటే ఇబ్బంది ఏముంటుంది? ఉంటుంది మా ఆంటీ గారి అభిమానం. డ్రోన్లో ఉన్న నీళ్ళు పీలుస్తాయని బియ్యం బస్సాలో పెట్టమని మీరు ఆంటీ గారికి డ్రోన్ ఇస్తారు. ఈ లోపల మీరు వెళ్ళిపోదామని ట్రావెల్ ప్లాన్ చేసుకుంటారు, లైఫ్ ప్లాన్ చేసుకుంటారు, ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటారు. కానీ కోనసీమ మర్యాదలు ఈజ్ బియాండ్ యువర్ ప్లానింగ్. ఎవడు కట్టానండి బియ్యంలో డ్రోన్ తీసుకెళ్ళి? ఏం చేస్తాం, పెట్టాల్సి వచ్చింది. ఆంటీ ఏం డ్రోనీరా? వెళ్తామండి ప్లీజ్ అండి. ప్లీజ్ కాదు పొద్దుటే పొద్దుగా నాకు మీరు పని గురించి అనుకుంటున్నారు, మాకు ఎప్పుడు ఉండేది లేదండి కాదండి. మాకు తెలుసు ఎంతమ్మా
సాయంకాలం రేపు పొద్దుటే వెళ్ళిపోతుంది టిఫిన్ కూడా చేయొద్దా నాన్న టిఫిన్ కూడా చేయొద్దు టీ ఒక్కడే తాగుతుంది కానీ అంతే చేయండి అంటే పని చేసుకోవాలండి వెళ్ళి మీ గొప్ప పనికి లేట్ అయినా పర్లేదు కోనసీమకి హయ్యెస్ట్ టూరిస్ట్ పొటెన్షియల్ అని అట్లా ఏం లేదు ఇక్కడ. అంటే ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది, ఇక్కడ ట్రెక్ ఉంది, ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది, ఇక్కడ బాయ్ ఉంది, అట్లాంటివి ఏం లేవు. బట్ కోనసీమస్ హయ్యెస్ట్ టూరిస్ట్ పొటెన్షియల్ ఏంటంటే ఆ ఊర్లు, అక్కడ జనాలు, వాళ్ళ పలకరింపులు అండ్ దట్ ఎక్స్పీరియన్స్. దిస్ హయ్యెస్ట్ టూరిస్ట్ పొటెన్షియల్. పెంకుటిల్లో లేచి వేపుల్లో పట్టుకొని దారిలో వెళ్ళే వాళ్ళని పలకరిస్తూ పొయ్యి మీద వేణీలు కాగితే రెడీ అయ్యి ఊరు తిరిగి వచ్చే ఎక్స్పీరియన్స్ సిటీలో పనిచేసే మనకి రోజు దొరకదు. కానీ అసలుకే దొరకకుండా పోవాల్సిన అవసరం లేదు. హోమ్ స్టేస్ అంటే ఇక్కడ కోనసీమలో ఒక కుటుంబంతో పాటు కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటూ అక్కడ వాళ్ళతో భోజనం చేయటం నుండి పొలాలు చూసి రావటం దాకా నిజమైన కోనసీమ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. హోమ్ స్టేస్లో ఒక హోటల్ లాగా ప్రతి చిన్న విషయాన్ని కమర్షియలైజ్ చేసి ఒక రేట్ ట్యాగ్ ఇవ్వడం లాంటివి ఉండవు. అప్పుడే మీకు ఒక హానెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తూనే అక్కడ కల్చర్ని కూడా కాపాడుకోవచ్చు. హోమ్ స్టే కల్చర్ అనేది పెద్ద కొత్త ఏం కాదు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో బయట ఊర్ల నుండి వచ్చే ఎంతోమందిని వాళ్ళలో ఒకరిగా ఎప్పటి నుండో హోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ మీరు మీ ఫ్యామిలీతో ఇలా కొన్ని రోజులు వెళ్ళి ఉండాలనుకుంటే కోనసీమలో మీ ఉన్న ఇంట్లోనే మిమ్మల్ని కూడా హోస్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంటి తలుపులు వెరీ సూన్ అందరికీ తెరుచుకుంటాయి. వాటి గురించి డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. అలాగే కోనసీమనే కాదు, మీ ఊర్లో మీ చుట్టుపక్కల ఉన్నవి అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునేవి చాలా ఉంటాయి. మనకు అవి మామూలే కాబట్టి పెద్దగా ఆశ్చర్యం అనిపించదు. కానీ అదే వేరే వాళ్ళకి చాలా కొత్తగా అనిపిస్తాయి. మీరు ఇలా హోమ్ స్టేని మీ ఊర్లో స్టార్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఒక ఫోను, జియో సిమ్, ఒక వీకెండ్ సరిపోతుంది. ప్రపంచంలో ఎవరినైనా మీ ఊరు తీసుకొని రావచ్చు. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ నచ్చి మీ ఊర్లో హోమ్ స్టే స్టార్ట్ చేస్తే ఒక గెస్ట్ని హోస్ట్ చేసి నన్ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేయండి. తప్పకుండా ఒకరోజు మీ గెస్ట్ లాగా నేను కూడా వస్తాను. కొన్ని ఊర్లు మనకి సొంత ఊర్లాగా అయిపోతాయి. నిజమైన రిలేషన్స్ కంటే ఏ సంబంధం లేకుండా వచ్చిన చుట్టాలు, ఫ్రెండ్సే ఎక్కువ అలవాటు అయిపోతారు. కానీ ఎప్పట్లాగే నాకు ప్రతి ట్రావెల్లో వచ్చే పెద్ద ప్రాబ్లం, కొన్ని ప్లేసెస్ని మనం వదిలినా అవి మనల్ని వదలవు. ఇంత హాంటింగ్లీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కోనసీమతో పాటు మీకు కూడా సెలవు.